మహాదేవుని కనికరాన్ని బట్టి ఆయన సముఖంలో చేరి మరొకసారి ఆయన సన్నిధిలో చేరి దేవుని వాక్యం నేర్చుకొని ఒక విశేషమైన భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే కనుమరుగైపోతున్న కుటుంబ ప్రార్థనలు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. కుటుంబ ప్రార్థనలు. ప్రార్థన అనేది మన జీవితాలకి అత్యంత ప్రాముఖ్యమైనది. ప్రార్థన ప్రాముఖ్యత మనకు తెలియాలంటే విశేషంగా మనం పాత నిబంధన చూస్తే పాత నిబంధనలో అనేక మంది భక్తులు ప్రార్థన చేసినట్లు మనం చూడవచ్చు. భక్తులందరూ కూడా ఎక్కువసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లు మనం చూడవచ్చు. క్రొత్త నిబంధన కాలంలో కూడా యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థనకి ఎక్కువ సమయాన్ని కేటాయించినట్లు కూడా మనం చూడవచ్చు. ఆయన పగలంతా దేవాలయంలో వాక్యం బోధించడం, రాత్రంతా ఆయన ప్రార్థన చేయటం. అలాగే ఆదిమ సంఘం కూడా ప్రార్థన విషయంలో ఎడతెగకున్నట్లు కూడా మనం చూడవచ్చు. వారు అపోస్తుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండేది. అంటే మన భక్తి జీవితాలకి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది. ఈరోజు మన జీవితాలు ఆత్మీయంగా నిలబడాలంటే, మన కుటుంబాలు ఆత్మీయంగా ఉండాలంటే కుటుంబ ప్రార్థన అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. ఈరోజు ప్రతిరోజు మన ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? నేను ఇప్పుడు మాట్లాడే కుటుంబ ప్రార్థనలు సంవత్సరానికి ఒకసారో లేకుంటే మన ఇంట్లో పెట్టుకునే కుటుంబ ప్రార్థన గురించి నా సబ్జెక్ట్ కాదు. ప్రతిరోజు మన ఇంటిలో కుటుంబ ప్రార్థన జరుగుతుందా అనేది నా సబ్జెక్ట్. ప్రతి దినం కూడా మన ఇంట్లో కుటుంబంగా కూడుకొని ప్రార్థన చేసుకునే దినాలు ఉన్నాయా? వాస్తవానికి క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు అనేవి కనుమరుగైపోతున్నాయి. ప్రభుదిన రోజు సంఘంగా కూడుకుంటాం, ఇలా ప్రత్యేకంగా ప్రార్థన కూడికి పెట్టుకుంటే కూడుకుంటాం. ఇంకెప్పుడన్నా ఒకసారి బైబిల్ క్లాస్ అయితే ఆ రోజు బైబిల్ క్లాస్ రోజు మనము కూడుకుంటాం. ప్రతి ఆదివారం కూడుకుంటున్నాం కదా, సరిపోదా? అప్పుడప్పుడు బైబిల్ క్లాస్కి వస్తున్నాం కదా, సరిపోదా? చాలదు. ప్రతి దినం కూడా మన క్రైస్తవ కుటుంబాల్లో ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన అనేది జరగాలి. కుటుంబ సభ్యులందరూ కూడా కూడుకొని ప్రతి దినం కూడా కనీసం ఒక పావు గంట, ఒక 5 నిమిషాలు ఒక పాట, ఒక అధ్యాయం చదువుకోవడానికి ఒక 5 నిమిషాలు, అలాగే మరొక 5 నిమిషాలు ప్రార్థన. అంటే కనీసం రోజులో ఒక పావు గంట కుటుంబం అంతా కూడుకొని ప్రార్థన చేస్తే ఆ కుటుంబానికి అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఆ కుటుంబము ఎంతో ఆత్మ సంబంధంగా బలపడే అవకాశం ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన కుటుంబాల్లో నిజంగా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరుగుతుందా? నంబర్ 1, ఇక్కడ కూర్చున్న మన కుటుంబాల్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరుగుతుందా? నంబర్ 2, ఆ కుటుంబ ప్రార్థన క్రమంగా జరుగుతుందా? అంటే క్రమంగా జరుగుతుందా, లేకుంటే వీలు కుదిరినప్పుడా,
లేకుంటే అప్పుడప్పుడా? మూడోది, ఆ కుటుంబ ప్రార్థన శ్రద్ధగా జరుగుతుందా? ఒకటి, కుటుంబ ప్రార్థన ప్రతిరోజు మన ఇంట్లో జరుగుతుందా? రెండు, అది క్రమంగా జరుగుతుందా? మూడు, అది శ్రద్ధగా జరుగుతుందా? ఒకసారి ఆలోచించండి సహోదరులారా. అది ఎంత అవసరమైందంటే కుటుంబానికి, ఒక క్రైస్తవ మత వ్యక్తి ఒక అద్భుతమైన సూత్రం మాట్లాడాడు. కుటుంబ ప్రార్థన లేని కుటుంబం పైకప్పు లేని ఇల్లు లాంటిది అన్నాడు. కుటుంబ ప్రార్థన లేని కుటుంబం పైకప్పు లేని ఇల్లు లాంటిది. చుట్టూ 4 పక్కల గోడలు పెట్టాం, పైన మాత్రం కప్పేలేదు. ఎలా ఉంటుందన్న ఇల్లు? వర్షానికి ఏమైపోద్ది, ఎండకి ఏమైపోద్ది? చుట్టూ గోడలు ఉన్నాయి కానీ పైన మాత్రం కప్పు లేదు. అంటే అది ఏమన్నా తగినదేనా? అది నివాస గృహమేనా? అంటే కుటుంబ ప్రార్థన లేని కుటుంబము ఒక పైకప్పు లేని ఒక ఇల్లు లాంటిది. ఈరోజు మన కుటుంబాల్లో ఆ ప్రార్థన క్రమంగా జరగాల్సిన అవసరం ఉంటుంది. ఆలోచించేద్దాం కొద్ది నిమిషాలు. ఇందులో మొట్టమొదటిగా కుటుంబములుగా దేవునిని సేవించిన వారు, కుటుంబములుగా దేవుని సేవించిన వారు అంటే కుటుంబంలో ఉన్న ఒక్కళ్ళు ఇద్దరు కాదు, కుటుంబంలో ఎంతమంది సభ్యులుంటే వాళ్ళందరూ కూడా దేవుణ్ణి సేవించినట్లు, ప్రార్థనలో ఉన్నట్లు, భక్తి కలిగి జీవించినట్లు మనకి గ్రంథంలో కుటుంబాలు కొన్ని కనపడవు. ఒక కుటుంబం పేరు చెప్పండి. ఎవరి కుటుంబం గ్రంథంలో? అంటే భర్త కాక సింగిల్గా కాకుండా, భార్య సింగిల్గా కాకుండా టోటల్గా కుటుంబం అంతా కూడా దేవుణ్ణి సేవించిన కుటుంబాలుగా వాళ్ళు దేవుణ్ణి సేవించారు. మనకి గ్రంథంలో గోల్డెన్ లెటర్స్ అని ఒక వర్స్ ఉందన్నమాట, ఒక వచనం ఉంది. దాన్ని ఏమంటారంటే ఆ వచనాన్ని గోల్డెన్ లెటర్స్ అంటారు. ఎక్కువగా చర్చికి వెళ్ళే వాళ్ళ ఇంటి ముందు ఖచ్చితంగా ఆ వచనం కనిపిస్తుంది, ఆ బోర్డు కనిపిస్తుంది అన్నమాట. ఏంటిది? అందులో మొట్టమొదట యెహోషువ కుటుంబం మనకి కనిపిస్తుంది. ఒకసారి యెహోషువ గ్రంథము మనకు తెలిసిన వచనమే అయినా ఒకసారి మనము చదువు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 24వ అధ్యాయము 15వ వచనం. 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించను. ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? యెహోషువ మాట్లాడుతున్నారు. ఇది బంగారపు వచనమని అనేక మంది ఇంటి మీద రాసుకుంటారు. ఈ వచనాన్ని ఫ్రేమ్ కట్టి ఆ ఇంటి లోపల కూడా మనకే కనిపిస్తుంటది. వచనం కనిపిస్తుంటది. ఏ రోజైనా సరే కుటుంబంతో కలిసి వాక్యం చదివి ప్రార్థన చేసుకున్న రోజు ఉందా?
ఏ రోజైనా సరే కుటుంబం అంతా కలిసి, కుటుంబం అంతా దేవుని సముఖంలో కూడుకొని ప్రార్థన చేసుకొని, పాట పాడుకొని, దేవుని వాక్యం చదువుకునే రోజేమైనా ఉందా? ఈరోజు ఒకవేళ లేకపోతే యెహోషువలాగా తీర్మానం చేసుకుందాం. ఒకవేళ మనం ఇప్పటి వరకు చేయకపోతే ఇప్పటి నుంచి మనం ఏం చేద్దామంటే యెహోషువలాగా ఒక తీర్మానం చేసుకుందాం, ఒక నిర్ణయం తీసుకుందాం. చాయిస్ వాళ్ళు పెళ్లి పెడుతున్నాడు. సుమారు 80 సంవత్సరాల వయసు ఉండొచ్చు మనిషికి. 40 సంవత్సరములు అరణ్యంలో తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. తనతో పాటు ఐగుప్తు దేశం నుంచి విడుదలైన ప్రజలందరూ కూడా అరణ్యంలో నశించిపోయారు. తెలుసు కదరా మీకు? 6,03,550 మంది బయలుదేరితే ఆ వాగ్దాన భూమికి ఎంతమంది వెళ్ళారు? కేవలము 2. అందులో ఒకడు యెహోషువ, రెండోవాడు కాలేబు. అంటే 40 సంవత్సరాలు యెహోషువ ఎలాంటి ప్రజల మధ్య నివసించాడు? విభిచారుల మధ్య, విగ్రహారాధికుల మధ్య, శోధించే వాళ్ళ మధ్య, ఆశించే వాళ్ళ మధ్య, సనిగే వాళ్ళ మధ్య. అంటే యెహోషువ చుట్టూ ఉన్న ప్రజలు ఏమన్నా మంచివాళ్ళరా? అలాంటి ప్రజల మధ్య కూడా నివసిస్తూ తను తాను కాపాడుకున్నాడు. రెండోది, తన కుటుంబాన్ని కూడా ఏం చేశాడు? ఆ ప్రజల యొక్క ప్రభావం అనేది తన మీద పడలేదు. ఆ ప్రజల యొక్క ప్రభావం అనేది తన కుటుంబం మీద కూడా పడాలి. కాబట్టి మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం. అంటే ప్రతి దినం కూడా యెహోవాను సేవించే ఒక కుటుంబము యెహోషువ కుటుంబం. దయచేసి సహోదరులారా, స్త్రీలారా, ఒకవేళ ఇప్పటి వరకు జరిగించుకుంటే వేరే సంగతి. ఒకవేళ జరిగించుకోలేదనుకో, ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఒక నిర్ణయం తీసుకుందాం. యెహోషువలాగా నిర్ణయం తీసుకున్న నిర్ణయాలు ఏం చేయాలి? మనము నిలబడదాం. నిర్ణయాలు తీసుకొని వదిలేయకూడదు మరలా. కాబట్టి యెహోషువ చేస్తున్న ఒక తీర్మానం, ఒక గొప్ప తీర్మానం. ఆ తీర్మానానికి కుటుంబం అంతా లోబడుద్ది. భార్య పర్మిషన్ తీసుకొని తీర్మానం చేయట్లా. నా భార్యని, నా పిల్లల్ని అడిగొస్తాను, మీరు ఆగండి అని అంటలా యెహోషువ. నేను మాత్రమే కాదు, నా ఇంటి వాళ్ళు కూడా ఎవరిని సేవిస్తారు? నువ్వు సేవిస్తావు. మరి నీ ఇంటి వాళ్ళు సేవిస్తారా? ఖచ్చితంగా సేవిస్తారు. ఎలా చెప్పగలవు? ఎలా చెప్పగలవంటే యెహోషువ మాట కుటుంబం అంతా కూడా వెంటనే లోపడుతాయి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మన కుటుంబం అంతా దేవుని సేవలో ఉండాలి. మన కుటుంబం అంతా సన్నిధిలో ఉండాలి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. పరమ తండ్రి ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, మీరును, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీరందరూ కూడా ఏం చేయాలంటే నా సన్నిధిలో కనపడాలి. 12వ అధ్యాయం 12వ వచనం. మీరు మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండి లేవీలు మీ దేవుడిని యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. యెహోవా సన్నిధిలో మీరు ఉండాలి. ఎవరెవరు? మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు. స్కూల్కి వెళ్ళారా? కాలేజీలో ఉన్నారా? అది వేరే సంగతి. ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నారనుకో, ఖచ్చితంగా ఏం చేయాలరా? ఒకవేళ స్కూల్కి వెళ్ళారా? అది వేరే సంగతి, చదువుకునే వయసు అది. ఓకే. తర్వాత కాలేజీలో ఉంటారు కొంతమంది పిల్లలు, అది చదువుకునే కాలం వరకు, అది వేరే సంగతి. ఒకవేళ ఇంటి దగ్గర సెలవులు కానీ లేకుంటే ఇంకేదన్నా ఉద్దేశంతో కానీ ఇంటి దగ్గర ఉన్నారనుకో, వాళ్ళు మనము దేవుని సన్నిధికి వచ్చేసి వాళ్ళని ఎక్కడ ఉంచకూడదు? మనము ఇంటి దగ్గర ఉంచకూడదు. ఖచ్చితంగా కుటుంబం అంతా ఎక్కడ ఉండాలరా?
మీ కుమారులు, మీ కుమార్తెలు, ఒకవేళ మీ ఇంట్లో దాసులుంటే, మీ ఇంట్లో పనికత్తలుంటే, కుటుంబం అంతా యెహోవా సన్నిధిలో కనబడాలి, ఆయనను సేవించాలి. కింద కూడా మాట్లాడకుండా 31వ అధ్యాయం లేకుండా క్షమించండి, అక్కడనే 31వ అధ్యాయము అందరూ కూడా నా మాటలు వినాలని మాట్లాడుతుంటారు. 31వ అధ్యాయము 12వ వచనం. మీ దేవుడని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. దేవుని మాటలు వినేటప్పుడు అందరూ పోగు చేయాలి. మీరందరూ సమకూడాలి. ఎవరెవరు? పురుషులు కాని, స్త్రీలు కాని, పిల్లలు కాని, మీ పురములలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే దేవుని మాటలు ప్రకటించేటప్పుడు అందరూ పోగు కావాలి, కూడుకోవాలి. ఒక యెహోషువ కుటుంబము ఎలాగైతే దేవుని సేవిస్తుందో, ఈరోజు మన కుటుంబం అంతా కూడా దైవ సేవలో ఉండాలి, యెహోవా సన్నిధిలో ఉండాలిరా. దేవుని సన్నిధిలో కుటుంబం ఉండటం అనేది చాలా దేవునికరమైంది. 2, యోబు కుటుంబం మనకి కనిపిస్తుంది. యోబు కుటుంబం మనకు కనిపిస్తుంది. వాస్తవానికి ఆయన గొప్ప స్థితిమంతుడు, పేదవాడు కాదు. యోబు ఏమి గొప్పవాడు వాస్తవానికి. చదువుదాం, మీకు తెలిసిన మాటలే అయినా అవసరం మనం చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఎంతో గొప్ప స్థితిమంతుడిగా యోబు మనకు కనిపిస్తుంటాడు. ఎంతో ఆస్తుంది, ఎందరో పనివారు ఉన్నారు. చదువు యోబు గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషునుండెను. అతడు యథార్థవర్తుడను, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. 7 కుమారులను 10 మంది సంతానం. మన ఇంట్లో ఉండే పిల్లలు ఎంతమంది? 10 మంది పిల్లలకి ఇతనేం చేస్తున్నాడు? మన ఇంట్లో ఉండే 2 పిల్లలకి మనమేం చేస్తున్నాం? ఈరోజు యోబు ముందు, లేకుంటే ఈరోజు మనము ఇక్కడ ఈ యోబు గురించి నేర్చుకునేటప్పుడు ఒక దోషులు నిలబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 10 మంది పిల్లల పట్ల యోబు ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఈరోజు మనకి కనీసం 1 ఉంటారు, 2 ఉంటారు, లేకుంటే 3 ఉంటారు. ఆ 2 పిల్లల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తుంటామో ఇంకా అతని ఆస్తి గురించి మాట్లాడుతున్నాడు. 3వ వచనం. 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడ గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండిన కనుక తూర్పు దిక్కు జనులందరిలో ఎందులో గొప్పవాడైనా? ఎందులో గొప్పవాడనా? ఆస్తిలో గొప్పవాడు, వ్యక్తిత్వంలో కూడా గొప్పవాడు. ఎందుకంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. కాబట్టి యోబు ఎందులో గొప్ప అంటే వ్యక్తిత్వంలో గొప్ప. ఒక విశేషమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. 2వది, అతను నివసించే ప్రాంతంలో ఆస్తిలో కూడా గొప్పవాడు ఆ మనిషి. ఏం చేసేవాడు అంటే తన పిల్లల గురించి 5వ వచనం చదువు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాక యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించరేమో. పాపం చేస్తే దొరికిపోయారా? దొరికిపోలా. ఇది దొరికిపోయిన బాపతి కాదు. చేశారేమో, దూషించారు ఏమో అనే ఆలోచన. చేశారా? చేయలా. అంటే పిల్లలు సెలవులకు వచ్చారు, ఏదో వెకేషన్కి వెళ్ళి ఉంటారు. ఈ వెకేషన్కి వెళ్ళినప్పుడు స్నేహితులతో కలిసి తిని త్రాగుతున్నప్పుడు ఒకవేళ ఏమన్నా నోరు జారేమో. వీళ్ళు పాపం చేయకపోవచ్చు, ఒకవేళ పాపం చేసే వాళ్ళతో ఏకీభవించారేమో, ఏమో తెలియదు. కాబట్టి వీళ్ళు పాపం చేసి దొరికిపోయారు. అక్కడ దొరికిపోలా. ఏమన్నా అక్కడ హృదయములలో దేవుణ్ణి దూషించారేమో. ఎందుకంటే ఇందులో ఉన్నారు,
విందులో ఉన్నప్పుడు హృదయం మత్తెక్కిపోయింది. హృదయం మత్తెక్కిపోయినప్పుడు ఒకవేళ దేవుణ్ణి ఏమన్నా దూషించారేమనుకుని ఏం చేస్తున్నాడంటే 10 మందిని పిలిపించి 10 మంది పిల్లల్ని పిలిపించి ఏం చేస్తున్నాడు? తమ హృదయంలో దేవుణ్ణి దూషించలేము అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలి అర్పించుతూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ఒక రోజు 2 రోజులు, ఎన్ని రోజులు రా? నిత్యం అంటే అర్థం ఏంటగా ప్రతి దినం కూడా యోబు ఏం చేస్తాడంటే తన పిల్లల్ని శుద్ధి చేసే కార్యక్రమం జరిగించేస్తున్నాడు. అంటే నా పిల్లలు పాపం చేయకూడదు, నా పిల్లలు క్రియలో చేయటం కాదు, కానీ ఒకవేళ నా పిల్లలు హృదయంలోనేమన్నా దేవుని దూషించారేమో, నా పిల్లలు హృదయంలో కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకూడదు, దేవుని దూషించుకోకూడదని పిల్లల్ని పవిత్రం చేయటం, పరిశుద్ధపరచడం మనం చూడొచ్చు. దానికే యోబు ఎప్పుడు లేస్తున్నాడంట? అరుణోదయం లేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు చేస్తున్నాడు ఈ కార్యక్రమాన్ని? ప్రతిరోజు నిత్యము అలాగే చేస్తున్నాడు. 10 మంది పిల్లల్ని పిలిచి 10 మంది పిల్లలుగా పనిచేస్తుంటే ఈరోజు ఇద్దరు పిల్లల్ని మనం ఏం చేయలేకపోతున్నాం? ఈరోజు ఇద్దరు పిల్లల్ని మనం ఏం చేయలేకపోతున్నామంటే వారిని దేవుని సన్నిధిలో మనం నడిపించలేకపోతున్నాం, వారిని దేవుని సేవలో కూర్చుండి పెట్టలేకుండా మనం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి కుటుంబ ప్రార్థన అనేది ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది. కుటుంబ ప్రార్థన కుటుంబానికి కంచె లాంటిది అన్నాడు ఒక వ్యక్తి. కుటుంబ ప్రార్థన కుటుంబానికి ఒక కంచె లాంటిది. మీకు తెలుసు కదా, అధికారులకి రకరకాల కేటగిరీల భద్రత ఉంటుంది. అందులో గొప్ప అధికారి అయితే ప్రాముఖ్యంగా జెడ్ కేటగిరీ భద్రత ఉంటుంది. అంటే అధికారికి ఏం చేస్తారంటే ఒక జెడ్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేస్తారు. అలాంటి ఒక జెడ్ కేటగిరీ భద్రత యోబు కుటుంబానికి ఉంది. కాబట్టి కుటుంబ ప్రార్థన కుటుంబానికి కంచె లాంటిది. కాబట్టి కుటుంబం అంతా దైవ సేవలో ఉంటే, ప్రార్థనలో ఉంటే దేవుడు కుటుంబానికి కంచేస్తుంటాడు. అది మీకు తెలుసు కదా. చదువు 1వ అధ్యాయం అక్కడనే 10వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ఎవరెవరికి కంచేసాడనా? కేవలం అతను ఒక్కడికేనా? నెంబర్ 1 నీవు అతనికి, నెంబర్ 2 అతని ఇంటి వారికి, నెంబర్ 3 అతనికి కలిగిన సమస్తమునకును. ఏం చేశాడు దేవుడు? యోబు కుటుంబానికి పరమదేవుడు ఫినిషింగ్ వేశాడు, కంచేశాడు. కాబట్టి ఈ కంచె దేవుడు తీసేది తప్ప ఈ కంచెని ఎవడో ముట్టలేడు. అపోది కూడా ముట్టుకోలేడు. ఇప్పుడు అపోది కూడా లోపలికి ప్రవేశించలేడు. అపవాది కానీ శత్రువు కానీ లోపలకు ప్రవేశించకుండా పరమతండ్రి ఏం చేశాడంటే యోబు కుటుంబానికి జెడ్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేశాడు. అర్థమవుతున్నారు అక్కడ? జెడ్ కేటగిరీ భద్రత. ఇప్పుడు ఆ కంచెని అపవాది కూడా టచ్ చేయగలడు? శ్రవణం చేయలేడు. కాబట్టి ఇప్పుడు నేను ముట్టుకుందామంటే నువ్వేం చేసావు? చుట్టూ కంచేసావు. కాబట్టి కంచె తీసే ఒకసారి. కంచె ఎప్పుడైతే దేవుడు తీసేశాడో లోపలికి ఎవరు వెళ్ళిపోయారన్నా? అపవాది వెళ్ళిపోయాడు. అంటే అపవాది కూడా వెళ్లకుండా దేవుడు ఏం చేశాడు? బా, ఎంత బలమైన భద్రత అన్నది. అపవాది కూడా లోపలకు ప్రవేశించాలనేంతగా పరమతండ్రి చుట్టూ ఫినిషింగ్ వేశారంటే ఎంత విశేషమైన భద్రత అది. కేవలం యోబు ఒక్కడికైనా కాదు. నెంబర్ 1 యోబుకి, నెంబర్ 2 యోబు ఇంటి వారికి, నెంబర్ 3 యోబుకు కలిగిన. అంటే అతను ఆస్తి ఎక్కడుంటే అక్కడ, అతను ఆస్తి ఎక్కడుంటే అక్కడ. కాబట్టి ఆ కంచె తీసేసి లోపలికి వెళ్ళి మునగడక దేవుడు తీస్తేనే తప్ప లోపలికి ప్రవేశించలేడు. కుటుంబ ప్రార్థన కుటుంబానికి ఒక కంచె లాంటిదన్నాడు, ఒక విశేషమైనది. ఈరోజు ఇలాంటి ఒక కంచె మన కుటుంబం చుట్టూ ఉండాలంటే ఏం చేయాలి? జరగదు. ఏం చేయాలన్నా? యోబు ఎలా ఉన్నాడు? తన కుటుంబం కోసం యోబు ఏం చేస్తున్నాడు? కాబట్టి ఆ కుటుంబ యజమాని యథార్థంగా బ్రతుకుతూ ఆ కుటుంబ యజమాని కుటుంబం యొక్క ఆత్మీయ జీవితం కొరకు ప్రయాసపడుతుంటే దేవుడు యోబులాగా చుట్టూ ఏం చేస్తాడు? ఆ కంచె భద్రతను ఏర్పాటు చేశాడు. ఆ భద్రత కేవలం యోబుకు మాత్రమే సొంతం కాదు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ పరమదేవుడు భద్రతను ఏర్పాటు చేస్తుంటాడు. మీకు తెలిసిన కంఠస్థ వాక్యమే కదా. ఆయన చదువుదాం. 34వ కీర్తన 7వ వచనం. 34వ కీర్తన 7వ వచనం చదువు. భద్రత యోబుకు మాత్రమే సొంతమా? కాదు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ.
ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కాబట్టి శత్రువు ప్రవేశించకుండా ఉండాలంటే మన ఇంటి చుట్టూ ప్రహరీ కూడా ఒకటి పెట్టుకుంటాం కదా. దేనికి ప్రహరీ కూడా గేటు. రైతులు కూడా ఏం చేస్తారు, పొలం చుట్టూ ఏం చేస్తారు రైతులు కూడా? దేనికి? పరమదేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే తన పిల్లల చుట్టూ ఒక విశేషమైన కంచెని భద్రతను ఏర్పాటు చేస్తున్నాడు. రెండవది, కుటుంబ ప్రార్థనలు నడిపించే బాధ్యత ఎవరిది? కుటుంబ ప్రార్థనలు నడిపించే బాధ్యత ఎవరిది? బాధ్యత అంటేనా కేవలం ఇంట్లో సరుకులు కూరగాయల గురించి మాత్రమే కాదు మనం ఆలోచించాల్సిందే. కుటుంబం యొక్క ఆత్మీయ జీవితం గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ కుటుంబ ప్రార్థన నడిపించే బాధ్యత, లేకుంటే ఒక కుటుంబాన్ని దేవునిలో నడిపించే బాధ్యత మొట్టమొదటి ఎవరిదంటే మీకు తెలిసినట్లు పురుషుడు. ఒకవేళ పురుషుడు అవిశ్వాసి అయితే, పురుషుడు దేవుణ్ణి ఎరగని వ్యక్తి అయితే, ఒకవేళ పురుషుడు దగ్గరకు లేకపోతే ఇప్పుడు ఈ బాధ్యత నెక్స్ట్ ఎవరి భుజాల మీదకి వెళ్ళిద్దిరా? ఎవరి భుజాల మీదకి వెళ్ళిద్ది బాధ్యత? స్త్రీ భుజాల మీదకి వెళ్ళింది. ఇప్పుడు దేవుడు ఆదామును ఒక్కడనే లెక్కడికి వదిలిపెట్టేశాడా? నెక్స్ట్ వెంటనే అవ్వ దగ్గరకు వచ్చేసాడా? అన్నా కృష్ణమూర్తి గారు, దేవుడు ఆదాము ఒక్కడనే అడిగి వదిలిపెట్టేశాడా? నెక్స్ట్ అవ్వ దగ్గర కూడా వచ్చాడా? అవ్వ దగ్గర కూడా ఫస్ట్ ఆదాము అడిగాడు, ఆదాము నువ్వు ఎక్కడ? నేను తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలం నువ్వు తింటివా? తర్వాత ఎవరు అడిగాడు? మరలా అవ్వను అడిగాడు, నువ్వు చేసిన పని ఏంటి అంటే. ఇప్పుడు బాధ్యత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిదంటే పురుషునిది. ఆ బాధ్యత ఒకవేళ పురుషుడు దేవుణ్ణి ఎరగన వాడైతే, ఒకవేళ ఆ బాధ్యతని పురుషుడు నిర్లక్ష్యం చేస్తుంటే ఇప్పుడు స్త్రీ ఏం చేయాలి మరి? ఫస్ట్ నీదే. ఒకవేళ భార్యకు వాక్యం తెలియకపోతే భార్యకు వాక్యం ఎవరు నేర్పించాలి? జరదు సువార్తికుడా? శైలేంద్ర గారు సువార్తికుడా? శ్రావణ ఎవరు? పిల్లలకి ఎవరు నేర్పించాలి? సువార్తికుడా? స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవాలి. వారు సంఘంలో మాట్లాడట అవమానం. నెక్స్ట్ ఏమంటాడు? వారు ఏమైనను నేర్చుకొన గోరిని ఎడల ఎంట తమ తమ భర్తలనే అడగవలెను. ఇప్పుడు భర్త భార్యకు నేర్పాల్సిన బాధ్యత ఉంటే ఇప్పుడు భర్త ఎంత నేర్చుకోవాలి? ఇంకా ఇప్పుడు నేర్పే సామర్థ్యం కావాలంటే ఫస్ట్ ఏం చేయాలరా? నేర్పే సామర్థ్యం ఉండాలి. ఎదుటి వాళ్ళకి నేర్పే సామర్థ్యం. ఇప్పుడు ఉదాహరణకి డ్రైవింగ్ నేర్పాలన్నా, ఉదాహరణకి మన పిల్లలకి బైక్ నేర్పాలి, వాడికి బైక్ నేర్పాలి. ఇప్పుడు వాడికి నేర్పాలంటే ఫస్ట్ అది మనకి, ఇప్పుడు మనకి డ్రైవింగ్ రాకుండా మనం మన పిల్లలకు నేర్పగలమా? నేర్పలేము. ఇప్పుడు నీ భార్యకి నేర్పాలి అనేది ఎవరు చెప్తున్నారు ఈ విషయాన్ని? నా సొంత మాట, బైబిల్ మాట. ఇది బైబిల్ మాట. ఇప్పుడు నేను చెప్పామా? భార్యను కూర్చోబెట్టి ఎప్పుడన్నా ఒక పాఠాన్ని చెప్పావా మనము? వారు ఏమైనాను నేర్చుకొని గోరని ఎడల ఎంట తమ తమ భర్తలని అడగవలెను. ఇప్పుడు ఎంత నేర్చుకున్న నీవే మనమే ఎలాగుంటే, ఇప్పుడు వాస్తవానికి మనకి ఎక్కువ జ్ఞానం ఉందా, భార్యలకు ఎక్కువ జ్ఞానం ఉందా? బైబిల్ విషయంలో, సబ్జెక్ట్ దగ్గరకు వస్తున్నాను. ఇప్పుడు ఇప్పటి వరకు ఇంతవరకు ఈ సబ్జెక్ట్ విషయంలో ఇక్కడ కూర్చున్న పురుషులకి ఎక్కువ జ్ఞానం ఉందా, లేకుంటే భార్యలకు ఎక్కువ జ్ఞానం ఉందా? శ్రావణం, మనం ఎలా ప్రవర్తిస్తాం? ఒకసారి
వాక్యానికి తగినట్లు ప్రవర్తిస్తావనా? మరి ఎంత నేర్చుకున్న మనమే వాక్యానికి తగినట్లుగా ప్రవర్తించకపోతే ఇప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? ఇప్పుడు వాళ్ళు ప్రవర్తించినప్పుడు మనం ఏం చేస్తాం? వారిని ఏమే లెక్కలేదా, ఎలాగంటావే అంటే ఎంత నేర్చుకున్న మనమే అలా ప్రవర్తిస్తున్నప్పుడు మనకంటే వాక్యం తక్కువ నేర్చుకున్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? మరి ఇప్పుడు ఎంత వాక్యం ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ ప్రవర్తన కనపరచాలి జరాజు. ఎంత జ్ఞానం నేర్చుకుంటే మనము, ఎంత వాక్యం ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువగా మనం విధేయత కలిగి జీవించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కుటుంబ ప్రార్థనని లీడ్ చేయాల్సిన బాధ్యత మొట్టమొదటి ఎవరిదంటారా? పురుషునిది. ఆ కుటుంబ ప్రార్థన లీడ్ చేయాలమ్మా. ప్రతిరోజు పలానా సమయానికి సాయంత్రం పూట, లేకుంటే ఉదయం పూట. ఎప్పుడు ఉదయం కుదురుద్దా, లేకుంటే సాయంత్రం కుదురుద్దా? పలానా సమయాన్ని కూడుకుందామమ్మా, జస్ట్ ఒక 15 నిమిషాలు చాలు. లేకుంటే సమయం ఉందా, ఒక అరగంట. ఒకవేళ సమయం లేదా, కనీసం ఒక పావు గంట. ఎవరు లీడ్ చేయాలి సహోదరులారా? ఎఫ్ఎస్సి 6:4 కూడా మీకు తెలుసు కదా. తల్లితో మాట్లాడుతున్నాడా, తండ్రుల గురించి మాట్లాడుతున్నాడా? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తల్లులారా అన్నాడా, తండ్రులారా అన్నాడా? తండ్రులారా. ఒకవేళ ఇప్పుడు కుటుంబంలో ఉండే యజమాని భర్త అందుబాటులో లేడురా, తండ్రి అందుబాటులో లేడు అంటే ఒకటే అతను అవిశ్వాసే ఉండొచ్చు, లేదా విశ్వాసేలే కానీ సమయానికి ఇంట్లో లేడు. ఏం చేయాలి? సమయానికి ఇంట్లో లేడు ఏం చేయాలి? డ్యూటీయో లేకుంటే వ్యాపారమో లేకుంటే ఏదో పని ఏదైనా ఊరు వెళ్ళాడు, ఏదో ఒక పని వెళ్ళి అందుబాటులో లేడు. ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనకి 2 వ్యక్తులు కనిపిస్తారు, బాల్యం నుంచి కూడా భక్తి కలిగిన వాళ్ళు. అందులో ఒకటి సమూయేలు, క్రొత్త నిబంధనలో తిమోతి కనిపిస్తాడు. ఇంతకీ సమూయేలుకి నేర్పింది తల్లే తండ్రా? మీరు చెప్పాలి. సీడు సమూయేలుకి నేర్పింది తల్లా తండ్రా? తండ్రి పాత్ర కనపడదు మనకి, తల్లి పాత్ర కనపడదు. తిమోతికి నేర్పింది తల్లా తండ్రా? తిమోతికి నేర్పింది. వాస్తవానికి తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లేమో యూదురాలు. అంటే టోటల్ గా మనకి తిమోతి దగ్గర ఎవరి పాత్ర కనిపిస్తుంది అనమాట? తల్లి పాత్ర కనిపిస్తుంది తప్ప తండ్రి పాత్ర కనిపించట్లేదు. ఒకవేళ తండ్రి అందుబాటులో లేకపోతే, ఒకవేళ తండ్రి అవిశ్వాస అయితే, తండ్రి దేవుణ్ణి ఎరగకపోతే నెక్స్ట్ బాధ్యత ఎవరు తీసుకోవాలి? మీరు కూడా నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగప్పుడు? ఇప్పుడు ఆయన నేర్పాలి, బాధ్యత ఆయన మీద ఉంది. సరే ఆయన అందుబాటులో లేడు, లేకుంటే నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా నిర్లక్ష్యంగా ఉంటే, ఇప్పుడు ఇద్దరు నిర్లక్ష్యంగా ఉంటే ఎలా ఉంటుందా? ఇప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు నిర్లక్ష్యంగా ఉండాలి, భార్య భర్తలు ఇద్దరు నిర్లక్ష్యం కనిపిస్తే ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? అప్పుడు ఒక ఆజ్ఞ కదా అన్నది, ఒకటే ఆజ్ఞ కదా. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. అదొక నియమం అన్నది. ఆ నియమానికి మనం ఏం చేయాలి? దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది. నియమాలను మనం నెరవేర్చాలి. ఒకసారి సమూయేలు గ్రంథం, ఒకసారి సమూయేలు చూడు, పాలు విడిచిన తర్వాత ఏం చేశాడు? అంత అద్భుతమైన విధానము సమూయేలుకి ఎలా వచ్చింది? సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయం మీకు తెలుసు కదా. అదంతా ఆవిడ మొక్కుబడి చేసుకోవటం, బిడ్డను తిరిగి దేవునికి సమర్పిస్తానంటాం కూడా మీకు అందరికీ తెలిసిన సమాచారమే. దాన్ని వివరించాల్సి చూడదు నేను. ఆ పాలు విడిచిన తర్వాత దైవ సన్నిధికి తీసుకొని వచ్చేసింది హన్నా. ఏం చేశాడు ఆ బిడ్డ? వెంటనే 1:28 మొదటి గ్రంథము 1వ అధ్యాయము 28 వచ్చిన. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాడు. అప్పుడు వాడు ఎంత వయసురా? అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. వయసు ఎంత? ఎంతకే? యెహోవాకు మొక్కలని ఎవరు నేర్పారు? అందుకే సామెతల్లో ఒక సూత్రం తెలుసు కదా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపో. దానికి ఆ వచ్చడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సమూయేలు అన్న.
వయసులో ముసలుడు అయిపోయిన తర్వాత కూడా ఆ మనిషి తొలగిపోయాడు, మార్గాన్ని తొలగిపోయాడు. తనతో పాటు ఉన్న ఏలి కుమారులు తప్పిపోయారన్న. ఏలి కుమారులు తప్పారు, కానీ తను మాత్రం తప్పిపోకుండా దైవ మార్గం నడిపాడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పం. ఎందుకంటే అది మొక్క. ఇప్పుడు మొక్క పోవాల్సిన వెళ్ళిపోకుండా గోడవ పైకి ఇంట్లోకి వస్తుందిరా, మనం వెంటనే ఆ మొక్కని అక్కడ తిప్పేసామనుకో ఏం చేస్తుంది అంటే మొక్క ఏం చేస్తుంది అనమాట, ఇటు తిప్పితే అటే పెరుగుతుంది, అటే వెళ్ళిపోతుంది. అది మొక్క కాబట్టి తర్వాత మానైపోద్ది. ఇప్పుడు మానైన తర్వాత మనం చెట్టును వచ్చగలమా? తెలుసుగా సామెత మీకు, మొక్క వంగనదే ప్రాణయ వంగన అంటాడు. బాల్యం అనేది మొక్క, ఇటు తిప్పితే అటు తిరుగుతుంది. 10 మంది పిల్లలున్న యోబు ఏం చేస్తున్నాడు ప్రతిరోజు? ఈరోజు 2 పిల్లలకి మనం మళ్ళా గుల్లలు పడిపోతున్నాం. 2 పిల్లలకి ఆస్తి లేదా రాదు యోబుకి? ఏనా పని వాళ్ళు లేరా? ఎంత బిజీగా ఉంటాడు కృష్ణమూర్తనా యోబు? ఎన్ని వందల పశువులు రా, 100 పశువులు, 1000 పశువులు, ఎంతమంది పని వాళ్ళు? యోబు ఏమన్నా ఖాళీగా ఉండి పనిచేస్తున్నాడా? ఇప్పుడు అంత ఆస్తి ఉందంటే, అంత పని వాళ్ళు ఉన్నారంటే ఇంతగా మనిషి ఎంత బిజీగా ఉంటాడు అంటే, ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబాన్ని ఏం చేయలేదు మనిషి. ఫస్ట్ ఫ్యామిలీ అన్న, నెక్స్ట్ ఫస్ట్ ఫ్యామిలీ, నెక్స్ట్ ఏదైనా సరే. ఇప్పుడు ఫ్యామిలీ సరైన మార్గంలో లేకుండా మనం ఎంత సంపాదించినా సరే ఏంటో సరితా ఉపయోగం ఏంటి? సంపాదన బిడ్డలు మార్చగలరా? నీతి మార్గం నడపగలరా సంపాదన? నీ ప్రార్థనలు, నీ నేర్పరితనం, నీ భక్తి, నీ విధేయతే వాళ్ళు నడిపిస్తుంది తప్ప. ఈరోజు మనం బిజీగా ఉంటే ఎలాగా ఫ్యామిలీ విషయంలో కూడా? అంటే కనీసం ఒక పావు గంట సమయాన్ని పిల్లలతో గడపలేని బిజీగా ఉన్నాం ఈరోజు మనము. నాకు తెలిసి బిజీ అనేది కూడా అబద్ధమే. నాకు తెలిసి అంత బిజీగా లేవు. ఎందులో బిజీ అంటే ఈరోజు మనము విశేషంగా మన దగ్గర ఉన్న సెల్ ఫోన్లో బిజీ పడతాం. తిమోతి గురించి కూడా ఒక మాట చదివి ముందుకు వెళ్దాము. ఏమంటాడు? ఆ విశ్వాసము నీ అవ్వయైన లోయలోను. లోయే కదా లవ పేరు. తల్లి పేరేమో చెప్పండి, తల్లి పేరే పేరు చెప్పాలి. తల్లి పేరేం పేరు? యూనిక్. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచ్చారు చదువు మొట్టమొదటి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచ్చిన వినాలి పిల్లలు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి. శక్తిగల పరిశుద్ధ లేఖనాలని ఎప్పటి నుంచి తిమోతికి తెలుసంటారా? బాల్యం నుంచి. శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుంచి నువ్వు వెలుగుదువు అంటే బాల్యం నుంచి అతను ఏం నేర్చుకున్నాడు? ఎవరు నేర్పారు? ఇప్పుడు 1వ అధ్యాయము 3-5 వచనాల్లో మనకు కనిపిస్తుంది. 1వ అధ్యాయము 3వ వచనం. నా ప్రార్థన ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్యను తలుచుకుని నాకు సంపూర్ణ కలుగుటకి నిన్ను చూడవాలని రేయంబగులు అపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవునిలో కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను, నెంబర్ 2 నీ తల్లి అయిన యునికిలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నది నేను రూఢిగా నమ్ముచున్నా. అంటే ఇప్పుడు ఇంతకు ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చేసిరా? 3 తరాలు కదరా చేత. 1 అవ్వ నుంచి ఎవరికి వచ్చింది? అమ్మకు వచ్చింది కదా. అవ్వ నుంచి అమ్మకు వచ్చింది. ఇప్పుడు అమ్మ నుంచి ఎవరికి వచ్చింది? మరలా ఇప్పుడు కుమారుడికి వచ్చేసింది. ఇక్కడ తండ్రి మారిపోయాడు. తండ్రి గ్రీసు దేశస్తుడు, తల్లి ఏమో యూదురాలు. ఎవడు యూదురాలు జాతి ప్రకారంగా. ఈ తిమోతి తండ్రి అంటే గ్రీసు దేశస్తుడు. అంటే అన్యుడిని వివాహం చేసుకోండి. మనకి చరిత్ర తెలియదు, అది మన చరిత్ర తెలియదు కాబట్టి మనం వదిలిపెట్టాలి. అపోస్తుల కార్యాలలో మనకి ఈ సందేశం కనిపిస్తుంది. కాబట్టి నీలో నిష్కపటమైన విశ్వాసం ఉంది తిమోతి. నీ నిష్కపటమైన విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ విశ్వాసం మొదట్లో ఎక్కడ చూశాను తెలుసా? నీ అవ్వలో చూశాను. తర్వాత ఎవరిలో చూశాను? ఇదిగో మీ అమ్మలో, తల్లిలో చూశాను.
మరలా ఆ విశ్వాసము నీలో. అంటే 3 తరాలు. 3 తరాలు అంటే తల్లి కూతురుకు నేర్పింది, ఆవిడ కొడుకుకు నేర్పింది. వదిలిపెట్టిందా? ఒకసారి తాత ముత్తాత అలవాట్లు స్వభావము పిల్లలు వదిలిపెట్టకుండా తీసుకొస్తారు అంటారు కూడా. వీళ్ళు తాత అలవాటు వదిలిపెట్టకుండా తీసుకొస్తున్నారు అంటారు కొంతమంది. అని అచ్చం కొంతమంది తాతలాగా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది తాతలాగానే వాడు లేకుంటే ఆ తాత తండ్రి ఉంటాడు, ఆ ముత్తాతలో ప్రవర్తిస్తారు కొంతమంది పిల్లలు. ఎందుకంటే జీన్స్ సుమారు 7 తరాల జీన్స్ నిజంగా ఉంటాయంట. ఒక తరం కథలు 7 తరాల జీన్స్. ఇప్పుడు మన బిడ్డ ఉండదు కదా, మన బిడ్డకి ఏదన్నా స్వభావం అలవాటు ఉందనుకో, కనీసం కొద్దిగా సరే 7 తరాలకు ముందున్న జీన్స్ ఉంటుందంట. అంత పవర్ఫుల్ అనమాట. అంటే వదిలిపెట్టకుండా వస్తుంది అలవాట్లు. భక్తి కూడా తరాలు వదిలిపెట్టకుండా వచ్చేస్తుంది. ఒకవేళ ఆ బాధ్యత, రెండో పాయింట్ మనం ఆలోచిస్తుంటే కుటుంబ ప్రార్థన నడిపించే బాధ్యత పురుషునిది. పురుషుడు భార్యకి నేర్పాలి, పిల్లలకు నేర్పాలి. ఒకవేళ పురుషుడు నిర్లక్ష్యంగా ఉన్నాడు, లేకుంటే అందుబాటులో లేడు, ఆ బాధ్యతను ఎవరు తీసుకోవాలి? నెక్స్ట్ వెంటనే మీరు కూడా నిర్లక్ష్యం అంటే ఎలాగరా మరి? ఇప్పుడు కోరిక ఉంటే సరిపోద్దా? తప్పనుంటే సరిపోద్దా? దానికి తగ్గ ప్రయాసం ఉండాలిగా. నేర్చుకోవాలి, నా పిల్లలు నేర్పాలి, నీతిగా బ్రతకాలి, తప్పు చేయకుండా బ్రతకాలి. కోరిక మంచిదే, చెడ్డదేం కాదు అది. ఇప్పుడు కోరిక ఉంటే అది నెరవేరుద్దా? ప్రయాసపడాలా? ఇప్పుడు మనం అనుకున్నది నెరవేరాలి. నెరవేరాలంటే ఏం చేయాలి? ఎంత ప్రయాసపడాలి? మూడవది, కుటుంబ ప్రార్థనలు ఎందుకు? కుటుంబ ప్రార్థనలు ఎందుకు అంటే, మొట్టమొదట పిల్లలకు నేర్పుడు. పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు కానీ గ్రంథం విశేషంగా ఖచ్చితంగా మీరు మీ పిల్లలకు నేర్పాలి అనేది సందేశం అన్నారు. చదువుతాం, మీకు తెలిసిన మాట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ కాబట్టి సహోదరులరా, ఈ బాధ్యతని మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఒకసారి మనం పరిశీలించుకుందాం, మార్చుకుందాం, దిద్దుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు మనం నిర్లక్ష్యం చేస్తే ఇక నుంచి ఒక తీర్మానం చేసుకుందాం, ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రతిరోజు ఇక కుటుంబ ప్రార్థన జరగాలి. నిర్ణయం తీసుకుందాం. యెహోషువ ఒక అద్భుతమైన సవాల్ చేస్తున్నాడు. మీరు ఎవరిని సేవించినా సరే, నేను మాత్రం నా కుటుంబం మాత్రము యెహోవాను సేవిస్తాం. ఒక బలమైన తీర్మానం తీసుకున్నాడు ఆ మనిషి, నిలబడ్డాడు ఆ తీర్మానంలో. ఈరోజు మనం కూడా యెహోషువలాగా ఒక తీర్మానం చేసుకుందాం. 6వ అధ్యాయము 6వ వచనం చాలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి. అంటే వాళ్ళకు అభ్యసింప చేయాలంటే ఇంతకీ ఆ మాటలు ఎక్కడ ఉండాలంటారా? ఫస్ట్ ఎవరి హృదయం ఉండాలని? ఇప్పుడు పిల్లలకు నేర్పాలంటే ఎవరి హృదయం ఉండాలరా? ఆ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. ఎప్పుడెప్పుడు సహోదరులారా? చదువు, మీకు తెలిసిన మాట కదా. నెక్స్ట్, నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు. ఎప్పుడెప్పుడు నేర్పాలి వాళ్ళకి? బహుశా ఒక టైం టేబుల్ పెడితే, టైం టేబుల్ పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఒకవేళ అది లేని పక్షంలో ఎప్పుడెప్పుడు దేవుని మాటలు మనం నేర్పాలంటారా? చెప్తున్నాడు అక్కడ, కూర్చుంటున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు. పూర్వం ముసలి దగ్గర పూర్వం నాయనమ్మ దగ్గర, తాతయ్య దగ్గర పండుకునేవాడు చిన్నపిల్లలు. పూర్వకాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? నిద్ర రానప్పుడు
వెంటనే ఛాత్రం అనేవాడు ఆంధ్రుడు, ఛాత్రాలు అనేవాడు. ఛాత్రం చెప్పరాదు నాయనమ్మ అనేవాడు, అంటే కథలు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక ఛాత్ర ఒక కథ చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తారని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు. ఇప్పుడు ఆ ఛాత్రం ఏదో ఆ పేదరాశి పెద్ద కథ ఏదో చెప్పే బదులు వాళ్ళని పండుకోబెట్టి ఏ కథ చెబితే బాగుంటుందా, ఏ విషయం చెబితే బాగుంటుంది, ఒక దావీదు గురించో, ఒక ఏలియా గురించో, ఒక ఎలీషా గురించో, ఒక పౌలు గురించో, లేకుంటే ఒక పేతురు గురించో, ఒక ఆదాము గురించో అనా. పూర్వం నాయనమ్మ తాతలు చేయలేదా, పండుకోబెట్టే కథలు చెప్పలేదా? సరే ఈరోజు అంత బిజీ కాదు కదా, ఎక్కువగా ఇంటికాడ ఉంటున్నారు స్త్రీలు. ఆడు స్కూల్ నుంచి సాయంత్రం వస్తాడు. ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసామో ఓకే. ఒకవేళ అలా కాకుండా వాడు పండుకున్నాడు అనుకో, పండుకున్న వెంటనే క్షణాలు నిద్రలోకి జారుకోడు కదా. అప్పుడు నిద్రలో జారుకున్నాక ఏం చేయాలి? అప్పుడు ఏదో ఒక దావీదు గురించి లేకుంటే ఎవరి గురించో మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా నిద్రలో జారుకుంటాడు. ఆ మాట్లాడి కూర్చుంటాం. ఇశ్రాయేలు నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేస్తే ఎంత ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడిందో తెలుసా? చూద్దాం, ఒక నిమిషం చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి ఒకసారి. వచ్చిన ఎలాగుందో. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. చిన్న వచనం కాదన్నదు, భయపడాల్సిన వచనం అది. ఒకటి, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. అంటే యెహోవాని ఎరుగని తరం, అంటే యెహోవాని ఎరుగని పిల్లలు. ఇప్పుడు ఆ వచనం ప్రకారంగా దోషులు ఎవరై ఉంటారా? ఎవరై ఉంటారా దోషులు ఆ వచనం ప్రకారంగా? అంటే పిల్లలు యెహోవాని ఎరగలేదంటే ఖచ్చితంగా 90% దోషులు ఎవరంటే తల్లిదండ్రులు. అంటే ఇశ్రాయేలు ప్రజలు నిర్లక్ష్యం చేశారు. ఇశ్రాయేలు ప్రజలు నిర్లక్ష్యం చేయడం వలన దేవుని కానీ దేవుని కార్యాలు కానీ ఎరగని తరం ఒకటి పుట్టింది. న్యాయాధిపతుల గ్రంథము చివర 17 నుంచి 21 అధ్యాయాలు చదివితే ఒక భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఒక భయంకరమైన వాతావరణం చదవండి. 17 నుంచి 21 అధ్యాయాల వరకు చదివితే ఒక భయంకరంగా కనిపిస్తారు ఇశ్రాయేలు ప్రజలంతా. భయంకరంగా అంటే ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే పాడైపోయే ప్రమాదం ఉంది. వాస్తవానికి వాళ్ళు లోకంలోనే ఎక్కువసేపు గడుపుతారు, మనతో ఉండి తక్కువసేపు. అవును కదా. స్కూల్లో ఎంతసేపు ఉదయం 8 గంటలకు వెళ్తాడు, 9 గంటలకు వెళ్తాడు, సాయంత్రం 5 గంటలకు వస్తాడు. నిజంగా మనం ఎంతసేపు వాళ్ళతో మాట్లాడుతున్నాము? పాట్య పిల్లలతో మాట్లాడే పరిస్థితి కూడా లేదా? డ్యూటీ బిజీయా? కనీసం పిల్లలతో ముచ్చటించే సమయం కూడా లేదు ఈరోజు మనకి. ఇప్పుడు మనతో వాళ్ళు ఎక్కువసేపు ఉంటున్నారా? లోకంలో ఎక్కువసేపు ఉంటున్నారా? ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? ఎక్కువ లోకంలో ఉంటున్నారు. ఎందుకంటే లోకంలో ఏముందంటాడు యోహాను? గుర్తొస్తున్నమాట. లోకంలో ఉన్నదంతయ్యో చెప్పండి, శరీరాశయం, నేత్రాశయం. క్లాస్మేట్స్ అంతా క్రైస్తవులా? నేర్చుకున్నారు వాడు అప్పుడప్పుడు అభి చెబుతాడు. నాకు అర్థమైంది ఆ మాటలు వాడి సొంతంగా వచ్చినాయి కాదని, సొంతంగా రావాలి. నాకు ఆటోమేటిక్గా అర్థమైంది ఎక్కడి నుంచి వచ్చాయి. ఎక్కడంటే ఈ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు అనుకుంటా, లేకుంటే ఫ్రెండ్స్ ఇలా చేస్తున్నారు అనుకుంటా, నాకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ప్యాంట్ ఇక్కడ లూజ్గా ఉండొద్దు అంటారు. ప్యాంట్ ఇక్కడ లూజ్గా ఉంటే నాకు కుదరదు అంటాడు. అంటే ఎలా ఉండాలి? ఇది కొంచెం ఇక్కడ సన్నగా ఉండాలి. ఏమంటుందండి? పెన్సిల్ కట్. ఎక్కడ చూసాడు వీడు? నేను వేసుకుంటాను పెన్సిల్ కట్టు, నేను వేసుకోను. మరి ఎక్కడ చూసాడు వీడు? అంటే ఎప్పటి నుంచి ఆ ప్రభావం పడుతుందో ఎవరి మీద? మనతో ఉండేది కొద్దిసేపు, లోకంతో ఉండేదేమో ఎక్కువసేపు.
ఒకవేళ వదిలేసామనుకో అపవాది లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుటుంబ ప్రార్థన కుటుంబానికి ఒక కంచె లాంటిది. కంచె లేకపోతే శత్రువు లోపలికి ప్రవేశిస్తాడు. అందుకే ఏమన్నాడు మీకు తెలుసు కదా, అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. 2 ఐక్యత పడు. కుటుంబ ప్రార్థన ఎందుకు? 1 పిల్లలకు నేర్పండి. పిల్లల కోసమైనా మనం ఏం చేద్దారా? పిల్లల కోసమైనా వాస్తవానికి చేసేదంతా కూడా ఎక్కువగా తల్లిదండ్రులు చేసేదంతా కూడా 99% ఎవరి కోసం? మనం అందరం కూడా ఎవరి కోసం చేస్తుంటామంటే 99% పిల్లల కోసం. భౌతికమైందన్న పిల్లల కోసం ఆత్మ సంబంధమైంది. పిల్లల కోసం ఆత్మ సంబంధమైంది మనం ఏం చేస్తున్నాం అంటే భౌతికంగా న్యాయం చేస్తున్నాం. ఓకే, బెస్ట్, శభాష్. అంటే భౌతికంగా ఒక తల్లిగా ఒక తండ్రిగా న్యాయం చేస్తున్నాం. ఓకే, ఆత్మీయంగా వాడే ఒక ఆత్మీయ తండ్రిగా ఈరోజు మనం ఎన్ని వర్కులు వేసుకోవచ్చు? ఇప్పుడు దేవుడు చెప్పమని చెప్పాడు, నేర్పమని చెప్పాడా లేదా? అందులో మార్గంలో పెంచమని చెప్పాడా లేదా? అంటే ఇప్పుడు దేవుడు చెప్పినా మనం వినకపోతే మరి ఇప్పుడు నియమాన్ని అతిక్రమించిన వాళ్ళు కదా, మరి శాస్త్రాజ్యానికి వారసులు అవుతాం మనం మరి. అంటే ఆ వాక్యం నెరవేర్చాల్సిన అవసరం లేదనమాట. ఇక ఆదివారం వాక్యం నెరవేర్చి సరిపోతా, ఇక మిగతా వాక్యాలు మనం నెరవేర్చాల్సిన అవసరం లేదా? ఏనా ఇష్టపడతాను కానీ అవన్నీ మనకేం అవసరం లేదా? కాబట్టి ఎందుకు కుటుంబ ప్రార్థన జరగాలి ప్రతిరోజు అంటే పిల్లల కొరకు. 2 ఎందుకోసం అంటే ఐక్యత కొరకు. ఎవరి మధ్య ఐక్యత? తల్లిదండ్రులు భార్య భర్త పిల్లల మధ్య. వారి ముందు నీ హృదయాన్ని కుమ్మరించావనుకో, నీ బాధ నీ వేదనంతా కుమ్మరించి ప్రార్థన చేస్తున్నావు అనుకో, వాళ్ళు ఒకరోజు కాకపోతే ఒకరోజు అర్థం చేసుకున్నారా? అరే మా నాన్న హృదయంలో నా గురించి ఇంత బాధ ఉందా, అంటే మా అమ్మ నా గురించి ఏమనుకుంటుందా? భార్య గురించి ప్రార్థన చేస్తున్నాం, భార్య తరపున బంధువుల గురించి ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు భార్య ఎలా ఫీల్ అవుతానా? కుటుంబ ప్రార్థనలో కూడుకొని పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నాం, వేదనంతా కుమ్మరిస్తున్నాం. అర్థం చేసుకుంటారు వాళ్ళు. భార్య బంధువుల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆవిడేమనుకుంటుందిరా? అలాగే ఆ భార్య ప్రార్థన చేస్తుంది, తన భర్త గురించి ప్రార్థన చేస్తుంది, తన భర్త ఎలాగుండాలో అని. అప్పుడు ఆ వేదనంతా ఆవిడ కుమ్మరిస్తుంది అనుకో, భర్తకి ఎలాగుంటుందనా? అరే నా గురించి ఈ అమ్మాయి ఇంత బాధపడుతుందా, అంటే నేను ఇలా ఉండాలని ఆ అమ్మాయి కోరుకుంటుందా అని ఒకరోజు కాకపోయినా సరే కనీసం మరొక రోజు అయినా సరే మారడనా? తనకు నచ్చినట్టు బ్రతకడేక ప్రార్థన చేసుకుందారా అంటే ఎక్కువగా కుటుంబాలు వినబడే మాట ఏంటంటే, నీ ప్రార్థన చేసుకుని నా ప్రార్థన నేను అంతేనా శ్రవణ? నేను చేసుకోలే, నేను పండుకుంటప్పుడు నేను చేసుకుంటాను. సరేనా మాట అన్నది? సరే నీలో పట్ల భార్యలో పుట్టింది, పిలిచినప్పుడు కనీసం పిలిచినప్పుడు ఏం చేయాలి? నీకెట్టా పుట్టదు, నీకు నిర్లక్ష్యం, కేర్లెస్, నీకెట్టా పుట్టకపోతే భార్యకు పుట్టింది మంచి ఆలోచన, పిలిచినప్పుడు ఏం చేయాలి మరి? నీకు పుట్టలేదు ఆలోచన, భర్తకు పుట్టింది, ఏం చేయాలి మరి? నువ్వు చేసుకో, అది నేను చేసుకుంటా. ఒక అన్యోన్యత, వారి భార్య భర్తల మధ్య ఒక అన్యోన్యత, ఒక సహవాసం ఉంటుంది సహోదరులు. కాబట్టి ఎందుకు కుటుంబ ప్రార్థన? నీ భార్య గురించి నువ్వేమనుకుంటున్నావో, ఎలా ఉండాలని కోరుకుంటున్నావో అదంతా అక్కడ కుమ్మరించు. ఒకసారి భార్య ముందు కుమ్మరించు. నీ భర్త గురించి నువ్వేమనుకుంటున్నావో నీ భర్త ముందు ఒకరోజు కుమ్మరించు. సరే ఒకరోజు ఏం లేదు, 2 రోజులు లేదు, సరే నెల రోజులు ఏం లేదు, విన్నా వినకపోయినా సరే ఏం చేయాలి? పిల్లలు ఎదిగిన పిల్లల ముందు ప్రార్థన చేస్తున్నాం అనుకున్నా, అరే మా నాన్న మా అమ్మ ఎంత బాధపడుతున్నారు నా గురించి. విశేషంగా
ప్రభుత్వ సహవాసం. యేసు ప్రభు మన ఇంటికి వస్తాడు రా. కుటుంబ ప్రార్థనలు మీరు కూడుకున్నారనుకో, యేసు ప్రభు మీ ఇంటికి వస్తాడు. ఎక్కడుందా వచనం? ఎలా అప్లై చేయొచ్చు ఆ వచనాన్ని? నేను మరలా చెప్తున్నాను, నువ్వు కుటుంబ ప్రార్థన ప్రతిరోజు నువ్వు కుటుంబ ప్రార్థన కూడుకుంటే నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, యేసు ప్రభు నీ ఇంటికి వస్తాడు. ఎందుకంటే ఆయన ఏమని వాగ్దానం చేశాడంటే, ఎక్కడ 2 3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య నేను. అంత గొప్ప భాగ్యాన్ని ఏం చేయాలమ్మా? శ్రీలరా వింటున్నారా మీరు? ఇప్పుడు కూడుకుని చేసేవాడు నామానే కదా, ప్రార్థన చేసేవాడు ఎవరు నామానా? 2తో స్టార్ట్. ఇద్దరు ఉంటే చాలు. పిల్లల కాలేజీలో ఉన్నారా? ఇద్దరున్నా సరే ఎవరు వస్తారు అక్కడికి? 2 కంటే 2తో స్టార్ట్ అవుతాడు ప్రొఫెటర్స్. 2తో ఎక్కడైతే 2 కూడుకుంటారు. ఇప్పుడు ఈరోజు ఉదాహరణ కుటుంబ ప్రార్థనకి ఎవరు రాలేదు, 2 వచ్చారు. ఎవరు వస్తారు 2 దగ్గరికి? ప్రభు వస్తాడు. బైబిల్ క్లాస్ పెట్టుకున్నాం మధ్యలో బుధవారం, 2 వచ్చేస్తారు. ఎవరు వస్తారు అక్కడికి? 2తోనే. పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఏం చేయాలి పరివర్తన? మరి నువ్వు నేనే కదా ఉన్నది, పిల్లలు లేరు కదా, ఏం చేద్దాం? నువ్వు ఎప్పుడు ఇంట్లో కుటుంబ ప్రార్థన యేసు ప్రభు నామాన్ని బట్టి కూడుకుంటావో అప్పుడు యేసు ప్రభు నీ దగ్గరికి వస్తాడు. విశేషంగా 4వది, శత్రు నుంచి కాపాడబడతాం. శత్రువు నుండి కాపాడబడతాం. ఎందుకంటే శత్రువు తిరుగుతుంటాడు. దేవుడు యోబు గ్రంథంలో ఏమన్నాడు? అపవాది వెళ్ళాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్నాడు. ఎక్కడి నుంచి వచ్చానప్పుడు అపవాదికి సమాధానం ఏంటన్నా? నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చేసాను. అంటే వాడి పని ఏంటి? అపవాది పని ఏంటంటారా? టోటల్గా ఈ భూలోకం అంతా మనుషులు అంతా తిరుగుతుంటాడు. ఇప్పుడు తిరిగి ఒకరోజు యేసు దగ్గర కూడా వచ్చాడా? అరణ్యంలో ఉపవాసం ఉన్నప్పుడు వచ్చాడు శ్రవణు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినోడు మన పిల్లల దగ్గరకు రాలేడా? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు? శోధించడానికి, పడేయటానికి. అంటే ఆయన పడిపోలా, అది వేరే సంగతి. ఇప్పుడు యేసు భూలోకం అంతా తిరుగుతూ యేసు ప్రభు దగ్గరకు వచ్చినోడు మన పిల్లల దగ్గరికి రాలేడా? మన పిల్లల్ని పడేయటానికి శోధించడా? నీకు నమ్మకం ఉండొచ్చు, నాకు నమ్మకం ఉండొచ్చు, మన పిల్లలు కాబట్టి. వాడు కుయుక్తిపరుడు కదా, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. నువ్వు వినవా? ఆదాము మోసపరచబడలేదు, ఓకే, నువ్వు వినవా? నువ్వు ఎలా వింటావో నీ చేత ఎలా పండు తినిపించగలవు నాకు తెలుసు. వాడు కుయుక్తిపరుడు, వాడు మోసగాడాడు. వాడి ఊరిలో నా భార్య పడకూడదు, వాడి ఊరిలో నా భర్త పడకూడదు, వాడి ఊరిలో నా పిల్లలు పడకూడదు. అలా పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మరి ఏం చేయాలన్నా? ప్రార్థన. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని తిరుగుచున్నాడు. వెదకుచు అంటే పాత నిబంధన కాలంలో కానీ ఇప్పుడు కానీ వాడు ఏం చేస్తాడుగా? ఎవడబడతాడా. క్రీస్తు శిలువ మరణానికి ముందు పరలోకానికే వెళ్ళినవాడు, తర్వాత క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత అలాంటి బలవంతుడి దగ్గరగా వెళ్ళి ఆయన్నే పడగొట్టాలని చూస్తే మన పిల్లలు ఒక లెక్క జరగదు. యేసు ప్రభుని ఎలాగైనా సరే మడత పెట్టాలనుకున్నది, కుదరలేదు. ఆయన బలవంతుడు జయించాడు. ఇప్పుడు మన పిల్లలంతా ఇప్పుడు ఇంత వాక్యం నేర్చుకున్న మనమే ఒకసారి అపవాది శోధనకి ఏమైపోతున్నాం? కష్టపడతారు కదా. మరి మన పిల్లలకి ఏం తెలుసు? మరి ఇప్పుడు మన పిల్లలు యవనస్తులైన అనుకో, యవనస్తులైన తర్వాత వాళ్ళకి ఏ వాక్యం తెలుసు? ఎంత నేర్చుకున్న వాళ్ళు? మరి వాళ్ళని పడగొట్టడానికి అపవాది వాళ్ళ దగ్గర రాడారా? మరి వాడు ఊరిలో పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన, మెలకు కలిగి ప్రార్థన చేయండి. శత్రు ఊరిలో నా భార్య పడకూడదు, నా భర్త, నా పిల్లలు పడకూడదు.
కోపావేశాలతోటి బంధువులకి ఇంట్లో చోటేయటం కాదు, చోటు ఇవ్వకుండా ఉండటం కాదు, సాతానికి మన ఇంట్లో చోటు ఉండదు. కోపావేశాలు తగాదులు వచ్చేస్తే కొంతమంది బంధువులకి మన ఇంట్లో చోటు ఉందా? లేదు. వాళ్ళకే మా ఇంట్లో చోటు లేదు, వాళ్ళకు కాదు, ఫస్ట్ ఎవరికి చోటు ఇవ్వకూడదు? సాతానికి చోటు ఇవ్వకూడదు, సాతాను ప్రవేశించకూడదు. పాపం అంటారా, కయ్యం దగ్గర ఒక మాట మాట్లాడుతున్నాడు, నీవు సత్క్రియ చేయని ఎడల పాపము వాకిట పొంచియుండును. పాపము ఎప్పుడు ఇంటి వాకిట్లో రెడీగా ఉంటది. ఇంటి వాకిట్లో పాపం ఎప్పుడు రెడీగా ఉంటది. ఎప్పుడు అవిధేయత చూపిస్తామో అది ఇంటి లోపలికి. ఎప్పుడు నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. కయ్యను, నువ్వు సత్క్రియలు చేయలేదు, అందుకే పాపం ప్రవేశించింది నీలోకి. యోబు చేసేది ఆ పనే కదా సహోదరులారా. నా పిల్లలు హృదయంలో దేవుని దూషించరేమో, పాపం ప్రవేశించకూడదు నా పిల్లల్లో. నా ఇంట్లోనికి పాపం ప్రవేశించకూడదు, నా పిల్లల్లోకి పాపం ప్రవేశించకూడదు. ఎంత ఉత్తమమైన కోరిక కలిగి ఉన్నాడు కోట్య యోబు. ఈరోజు నాకు తెలిసి తండ్రులుగా తల్లులుగా నాకు తెలిసి ఎన్ని మార్కులు అంటే నాకు తెలిసి 100కి నాకు తెలిసి 0 మార్కులే మనకైతే. ఒక యోబు లాగా, ఒక యెహోషువ లాగా మనం ఏం చేయగలుగుతున్నాం? భౌతికంగా న్యాయం చేస్తున్నాం, ఓకే. మరి దేవుడు చెప్పింది నాలుగు, ఎలా ప్రార్థన చేయాలి? టైం ప్లీజ్, టైం చెప్పమ్మా. ఒకటే సబ్జెక్ట్ బ్రేక్ అది ముగించుకుంటాం కాబట్టి ఎక్కువ చెప్తున్నాను, మీరు విసిగించుకోవద్దు. ఇప్పుడు 2 పాయింట్లు ఉన్న చిన్న పాయింట్లు చెప్పి నేను ముగించేస్తాను. ఎలా ప్రార్థన చేయాలి? అధికారుల ముందుకు వెళ్ళామనుకో, అధికారుల ముందు ఎలా నిల్చుంటారా మనం? అధికారుల ముందు ఎలా నిల్చుంటాం? ఎన్నోసార్లు వెళ్ళాం కదా, ఎంఆర్ ఆఫీస్ అని, ఆర్టీఓ ఆఫీస్ అని, ఎమ్మెల్యే ఆఫీస్ అని, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళ అధికారుల దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ ముందు ఎలా నిలబడతాం మనం? ఎంత మర్యాద. ఇప్పుడు దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు, దేవుని ముందు ప్రార్థించేటప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు మోకాళ్ళుని, అంతేనా జరగదు? కొంతమంది పిల్లలంట ఉదయం లేచి మంచం మీద ప్రార్థన చేస్తున్నారంట. అన్నా వాళ్ళ పిల్లలు ఏందన్నా మంచం మీద ప్రార్థన చేస్తారన్నట్ట. ఏమన్నా తగిందేనా? స్టెఫను ఏ స్థితిలో మోకాళ్ళని ప్రార్థన చేశాడ? స్టెఫన్ అన్న వాళ్ళందరూ రాళ్లతో పడుతుంటే పనుగుతుంటారా మనిషి? మోకాళ్ళుని ప్రభువా ఈ పాపం వారి మీద. ఎలా ప్రార్థన చేయాలి అంటే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే మోకాళ్ళుని. నువ్వు మోకాళ్ళు ఉన్నావనుకో ఆటోమేటిక్గా వాడు కూడా మోకాళ్ళు ఉంటాయి. చెప్పాను పలుమార్లు, అది చెబితే నేర్చుకునే వయసు కాదురా, చూస్తే నేర్చుకునే వయసు. చూస్తే నేర్చుకునే వయసు అది. దేవుడికి తెలుసు కాబట్టే బాలుడు నడవలసిన త్రోవ నేర్పండి అన్నాడు. చదువు మాటలు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి, లేకుంటే 59 కూడా చదువు తమ్ముడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59, 60 వచనాలు చదవాలి. ప్రభుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని సావునకు సమ్మతించాడు. ఇక్కడ కనిపిస్తున్న మనకి సౌలు అంటే పౌలు. మొట్టమొదటి మోకాళ్ళుని, దేహం అంతా రక్తం కారుతుందిరా.
దేహం అంతా రక్తం కారుతున్నా సరే దేవునికి ఎలా మొరపెట్టుకుంటున్నా మనిషి? అంటే ఒక విధేయత దేవుని సముఖంలో. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం చూస్తాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 36వ వచనం చదువు ఒకసారి. 20వ అధ్యాయం 36వ వచనంలో పౌలుడు ఎలా ప్రార్థన చేశాడు? అతడిలాగు చెప్పి మోకాళ్ళుని, వారందరితో ప్రార్థన చేసిన మోకాళ్ళుని. 21వ అధ్యాయం 5వ వచనం కూడా చదువు ఒకసారి. 21:5. ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమైపోచుండగా భార్యలతోను పిల్లలతోను వారందరూ మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి. ఎక్కడ? ఇంట్లోనా? సముద్ర తీరమున మోకాళ్ళుని. ఎఫెసీయులతో కూడా మాట్లాడుతూ భూమి మీదను పరలోకముందు ఉన్న ప్రతి కుటుంబానికి ఏ తండ్రి ఉన్నాడో ఆ తండ్రి అయితే నేను మోకాళ్ళుని. ఇతని దేహం కూడా రాళ్ళతో ఎన్నిసార్లు కొట్టబడతారా చెప్తాడు కదా కొరింథీ పత్రికలో. రాళ్ళతో కొట్టబడ్డాను, బెత్తాలతో కొట్టబడ్డాను, కోడాలతో కొట్టబడ్డాను. ఇప్పుడు అన్ని దెబ్బలు తిన్నప్పుడు శరీరం ఎలా ఉంటుందిరా? అయినా సరే మోకాళ్ళు నమ్ముతున్నాయా? ఎలా ప్రార్థన చేయాలి? చివరగా ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఎప్పుడు ప్రార్థన చేయాలి? కుటుంబానికి ఎప్పుడు అనుకూలమైతే అప్పుడన్నా. ఇప్పుడు ఉదయం పూట పిల్లలు లేవగలరా? ఒకవేళ ఉదయం పూట లేస్తారనుకుంటేనేమో కుటుంబ ప్రార్థన ఉదయం పూట పెట్టుకోవచ్చు. ఉదయం పూట వాళ్ళు ఇద్దరు సరిగ్గా లేవరు కాబట్టి సాయంత్రం అయితే నిద్రపోకముందే సాయంత్రం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అంటే కుటుంబానికి ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు ఏం చేయాలరా? కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలి. ఒక పాట ఒక అధ్యాయము. ఒకవేళ వివరించగలిగే సామర్థ్యం ఉంటే కాసేపు వాళ్ళకి వివరించవచ్చు. ఒక 5 నిమిషాల పాట, ఒక 5 నిమిషాలు ఒక అధ్యాయము, ఒక 5 నిమిషాలు ప్రార్థన. ఇప్పుడు ప్రతిరోజు చేస్తుంటే ఎలా ఉంటుంది అన్నది ఎంత అద్భుతంగా ఉంటుంది అసలుకి. ఇదిగో 7:30 కూర్చుందాం, లేకుంటే ఇదిగో 7:40కి, ఇదిగో లేకుంటే 8కి. భోజనం తినకముందు కూర్చుందాం సాయంత్రం, లేకుంటే భోజనం తిన్నాక కూర్చుందాం. ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు. ఒకవేళ ట్యూషన్కి వెళ్తున్నారా, ఇదిగో ట్యూషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు అదిగో అప్పుడు కూర్చుందాం. సాయంత్రం తలిసిపోతుంటారులే, ఉదయం కూర్చుందామా? ఓకే ఉదయం. ఉదయం నిద్ర లేవర్లే, వాళ్ళు ఇబ్బంది పడతారు, సాయంత్రం బాగుంటుంది. అంటే కుటుంబానికి ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు. ఒక పాట, ఒక అధ్యాయం ప్రార్థన. ఎంతసేపు? మొబైల్ చూసే సమయాన్ని ఒక పావుగంట తగ్గించుకో. సాయంత్రం పూట టీవీ చూసే సమయము, మొబైల్ చూసే సమయము ఒక్క పావుగంట తగ్గించుకో. లేకపోతే ఒకవేళ నువ్వు డ్యూటీకి వెళ్ళామనుకో, ఒక్క పావుగంట ముందుకు వచ్చి, ఒక్క పావుగంట ముందురా. ఇంకేదైనా వ్యాపారానికి వెళ్ళామనుకో, ఒక్క పావుగంట ముందురా. ఖచ్చితంగా ప్రయాస వ్యర్థమైద్దానా? పౌలు అంటాడు, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. అంటే ప్రభు కొరకు, లేకుంటే పిల్లల విషయంలో ప్రభు కొరకు మనం పడే ఏ చిన్న ప్రయాస కూడా అది వ్యర్థం కాదురా. అది వ్యర్థం కాదు. పావుగంటనా, 10 నిమిషాలైనా, ఆ 10 నిమిషాలే ఫ్యూచర్లో ఎంత అద్భుతమైన మేలు చేస్తుందో మీకు తెలియదు. అది ఒకవేళ తల్లిదండ్రులు అయితే ఎప్పుడు ప్రార్థన చేయాలి? లేచి కుటుంబ ప్రార్థన అంటే ఇప్పుడు కుటుంబానికి అంతా ఇప్పుడైతే అప్పుడు అనుకూలము. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేస్తాను, లేకుంటే భార్య భర్తలు, తల్లిదండ్రులు వాళ్ళు ఎప్పుడు లేచి ప్రార్థన చేయాలి? ఎంతో యోగు ఎప్పుడు లేచాడు? అక్కడ అరుణోదయం. యేసుక్రీస్తు వారు ఎప్పుడు లేచేవాడు ప్రార్థనకి? చాలా చేయకుండా. ఇప్పుడు గుణవతి అయిన భార్య గురించి కూడా మాట్లాడుతూ, గుణవతి అయిన భార్య ఎప్పుడు లేచేది? ఆమె చీకటితో లేచి. దావీదు కూడా ప్రార్థనకి ఎప్పుడు లేచాడు తెలుసానా? ఉదయమున. అసలు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికే లేవాలి. అంటే భక్తులందరూ కూడా చేయలేదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం మనం చూస్తే వాళ్ళు ఎక్కువగా ప్రార్థన ఉదయకాలంలో
ప్రార్థన చేయడానికి ఎక్కువగా ఉదయకాలంలో లేచినట్లు మనం చూడగలము. ఎక్కువగా ఒక కొడుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది, అనా మా అమ్మా నాన్న ప్రార్థనలతో నిద్రలోకి జారుకుంటాం, మా అమ్మా నాన్న ప్రార్థనలతో నిద్రలో నుండి లేస్తాం. అంటే వాళ్ళు లేచే సమయానికి వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అటోకలు ఇటోకలు ప్రార్థన చేస్తారన్న. వాళ్ళు ప్రార్థనలు వింటూ వింటూ నిద్రలో జరుపుకుంటాం. మేము ఉదయాన్నే వాళ్ళ ప్రార్థనలతో నిద్రలేస్తామన్న. అది క్రైస్తవ కుటుంబం అంటే. ఈరోజు మనల్ని ఎవరు లేపాలి? పిల్లలు లేపాలి కదా. పిల్లలు లేపితే కానీ మనం లేపాలి. వాడంతా రెడీ అయ్యి క్యారేజీ కట్టుకుంటాడు, స్కూల్కి రెడీ కావాలి, లేనని డ్రాప్ చేద్దాం లే. అంటే ఏ క్రైస్తవ కుటుంబాలు జస్ట్ మన పేరుకి నాకు తెలిసి క్రీస్తు సంఘం అని పేరే. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభం ఒక కాలం వచ్చుతున్నది. క్రీస్తు సంఘం అయితే దొరికిందా పరలోకానికి టికెట్? క్రీస్తు సంఘంలో ఓకే, పాతాళం తప్పించుకుంటాం ఓకే, ఇది చాలదు ఇంకా. అందుకే వార్నింగ్ ఇచ్చాడు శ్రోతలకు పేతురు, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చుచున్నది, అది వచ్చేయనది, అది మన యొద్దనే ఆరంభం అయితే అసలు సువార్తగా వెళ్ళిన వారి గతి అసలు ఆ సంగతి తలుచుకుంటేనే. ఒకసారి వచనం చదువుతాను, మిమ్మల్ని విశ్లేషించను. కీర్తన గ్రంథము 5వ కీర్తన 3వ వచనం. 5వ కీర్తన 3వ వచనం. 5వ కీర్తన 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. సిద్ధము చేసి. ఆర్డీఓతో ఏం మాట్లాడాలో ముందే ప్రిపేర్ అవుతామన్నా అనగారు. ఆర్డీఓతో మనకు పని ఉందన్నా, ఆయనతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడేది ముందుగానే ఏమంటారా, ఏం అడగాలి, ఆర్డీఓతో పని ఉంది, ఏం అడగాలి, ఎలా మాట్లాడాలి, ఇదిగో ఇలా మాట్లాడితే ఆయన వింటాడు. ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి ఉంచుతాను. నేను ఉదయం కాగానే ఇదిగో నా అప్లికేషన్ మొత్తం నీ ముందు పెట్టేస్తాను. ఉదయం అంటారు. మరొక వచనం చదువు. 88 ఇక్కడ ఎవరు? ఇది కోరాహు కుమారుల కీర్తన. అంటే రచించిందేమో హేమాను, ఇది పాడిందేమో కోరాహు కుమారు. 88వ కీర్తన 13వ వచనం. యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. ఒక్కసారి ఉదయం అని సెర్చ్ చేయండి ఒకసారి, లేకుంటే ఫోన్లో బైబిల్ యాప్లో. భక్తులందరూ ఎప్పుడు ఎక్కువ కట్టినా ఉదయకాలంలో. ఈరోజు మనకి మరి పొద్దు బయట ఎక్కితే కానీ మనం లేకుండా ఇద్దరు లేకుండా ఏదో ఒక్క నిమిషంలో అట్లా ప్రార్థన చేస్తాము, ఇక మన పనులు మనం మునిగిపోతాము. మరలా పండుకునే ముందు ఒక్క నిమిషం ప్రార్థన. ఎప్పుడైతే ఇలా చేస్తామో సహోదరులరా, ఆ కుటుంబ ప్రార్థన జరుగుతూ కుటుంబ యజమానులు నీతిగా బతుకుతుంటే, భయభక్తులను జీవిస్తుంటే, పిల్లలు బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉంటారంట. చదువు చివరిగా అవసరం చదివి ముగించుకుందాం. 128వ కీర్తన 1 నుంచి 4-5 వచ్చిన. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందురు. ఎప్పుడురా ఏం చేసినప్పుడు? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఎప్పుడు?
నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉండరు. ఈరోజు మన పిల్లలు టీవీ చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉండెను. అంతేనా? టీవీ చుట్టూ మొబైల్ చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉండెను. లేకుంటే జబర్దస్త్ అంటే జబర్దస్త్ చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉండెను. ఏంటో మన ఆత్మీయ జీవితాల్లో క్షేమాన్ని కోరుకుంటూ మళ్ళా మనం బ్రతికేదేమో మనకు నచ్చినట్టు. 4వ వచనం కూడా, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సీయోనులను యెహోవాను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెరూషలేమును క్షేమములను చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచుకుంటూ కుటుంబంతో భక్తి కలిగి జీవిస్తుంటే కుటుంబము పచ్చగా కలకలాడిపోతుందిరా. కోరుకుంటే సరిపోదురా, నా కుటుంబం పచ్చగా ఉండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి. కోరిక మంచిది, అది ఉంటే సరిపోదు, దానికి తగ్గట్లు మనం ప్రయాసపడాలి సహోదరులారా. కాబట్టి దయచేసి ప్రతి క్రైస్తవ కుటుంబంలో కూడా ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన జరిగి ప్లాన్ చేయండి. ఓకే సహోదరులారా, ప్రతిరోజు కూడా. ఒకవేళ భర్త నిర్లక్ష్యంగా ఉందనుకో, నువ్వు చేయ పని. ఒకవేళ భార్య నిర్లక్ష్యంగా ఉందనుకో, నువ్వు చేయి. అద్భుతంగా ఉంటుంది కుటుంబం, పిల్లలు బాగుపడతారు. నేను ముగించేస్తున్నాను. కనుమరుగైపోతున్న కుటుంబ ప్రార్థనల సంగతులు మనం ఆలోచించాలి. కుటుంబములుగా దేవుడిని సేవించిన వాడు. 1 యెహోషువ కుటుంబాన్ని మనం చూసాం, మనకు తెలిసిందే. 2 యోబు కుటుంబాన్ని మనం చూసాం. కుటుంబ ప్రార్థన నడిపించే బాధ్యత ఎవరిది అంటే పురుషులు. కాబట్టి భార్యకు నేర్పమని భార్యకి ఎవరు నేర్పాలి? భర్త నేర్పాలి. పిల్లలకి ఎవరు నేర్పాలి? తండ్రి నేర్పాలి. ఇది దైవ నియమం. ఒకవేళ భర్త దేవుని ఎరగకపోతే, మరి చర్చికి రాకపోతే, అవిశ్వాస అయితే సరే, భర్తకు తెలిసినా సరే నిర్లక్ష్యంగా ఉన్నాడు, ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? మళ్ళా స్త్రీ తీసుకోవాలి. కాబట్టి సమూయేలుకి ఎల్కానా నేర్పాడా, హన్నా నేర్పిందా? సమూయేలుకి ఎల్కానా తండ్రి నేర్పాడా? నేర్పాలా, హన్నా నేర్పింది. ఇప్పుడు తిమోతికి కూడా గ్రీస్ దేశం తండ్రి నేర్పాడా, తల్లి నేర్పిందా? తల్లి. ఒకవేళ తండ్రి నిర్లక్ష్యంగా ఉంటే తల్లి ఆ బాధ్యత తీసుకోవాలి. ఎందుకు కుటుంబ ప్రార్థనలు ఎందుకు? 1 పిల్లలకు నేర్పుటకు, 2 కుటుంబం యొక్క ఐక్యత కొరకు, 3 ప్రభువుని యేసుతో సహవాసం కొరకు, 4ది శత్రువుల నుండి కాపాడబట్టుకు. వాడు భూలోకంలో తిరుగుతుంటాడు. వాడు తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళినాడు. ఖచ్చితంగా మన కుటుంబం దగ్గర రాడా? మన ఇంటి దగ్గరికి రాడా? వస్తాడు. ఎప్పుడు లోపలికి వెళ్దామా, ఎప్పుడు ఆగం చేద్దామా, ఎప్పుడు వీడిని పాడు చేద్దామా అని వాడు చూస్తాడా? వాడు చూస్తాడు. వాడు లోపలికి రాకుండా ఉండాలంటే చుట్టూ కంచె ఉండాలి. ఆ కంచె ప్రార్థనతో వేసిందై ఉండాలి. కాబట్టి యజమానురాలుగా నువ్వు బ్రతుకుతుంటే దేవుడు నీ కుటుంబానికి ఒక అద్భుతమైన జెడ్ కేటగిరీ భద్రత. ఆ జెడ్ కేటగిరీ భద్రతని అపవాది అన్న ముట్టుకోవాలడా? అపవాది కూడా ముట్టుకోలేదు. ఈ అమెరికా ప్రెసిడెంట్కి కారు ఉంటుందంటాను. మొన్న ఇండికేట్గా కొత్తగా మరలా ఆ కారు గురించి చెప్పేసాడు. ఎలాంటి మిసైల్స్ కూడా ఆ కారుని ఏం చేయలేవంట. లోపలే బ్లడ్ బ్యాంక్ ఉంటుందంట, అన్ని ఆక్సిజన్ ఉంటుందంట. మిసైల్స్ వేసినా సరే ఆ కారుకి అంత భద్రత, ఆ కారు అంత స్ట్రాంగ్ అనమాట. ఇప్పుడు సాతాను కంటే బలవంతుడని ఇంకెవరు ఉన్నారా భూమి మీద? లేడు. యేసుక్రీస్తుడు, అది వేరే సంగతి. కాబట్టి వాడు కూడా ముట్టుకోలేని కంచెని ఎవరేయగలడు? వాడు కూడా టచ్ చేయని కంచెని వేస్తాడు. ఇంతకీ దేవుని పర్మిషన్ తోటే యోబు దగ్గరికి వెళ్ళాడు తప్ప దేవుని పర్మిషన్ లేకుండా ఎవరు ముట్టుకున్నాడా? దేవుడు కంచె జస్ట్ తీసుకుని అంతే. కంచె తీసేస్తే వాడు లోపలికి వెళ్ళాడు తప్ప దేవుడు కంచేస్తే వాడు ముట్టుకోలేకపోయాడు. అంటే అపవాది కూడా లోపలికి ప్రవేశించలేనంత భద్రతని ఎవరేస్తారు? దేవుడు వేస్తాడు. ఎప్పుడో భద్రత. ఆ భద్రత ఎప్పుడు? యజమాని యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు, కుటుంబం అంతా భక్తి కలిగి బ్రతుకుతున్నప్పుడు. ఒకవేళ నువ్వు బ్రతికావనుకో, నీకు, నీ ఇంటికి, నీ ఆస్తికి, అంతే కదా. మూడు దఫాలు అక్కడ. యోబు ఇంటి వారికి, యోబు కలిగిన సమస్తానికి. కాబట్టి శత్రు నుంచి కాపాడబడతాం. ఎలా ప్రార్థన చేయాలి?
దేవుని సముఖంలో మోకాళ్ళుని ఎప్పుడు చేయాలి? కాబట్టి పిల్లలకు ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు, కుటుంబానికి ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు, విశేషంగా తల్లిదండ్రులు అయితే మాత్రము పెందల కన్నా లేచి దేవుని సముఖంలో పిల్లల కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా జీవించాలని, అలాగే ఆత్మ సంబంధంగా కుటుంబాలు బలపడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. శ్రద్ధగా వాక్యాన్ని మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు. ప్రార్థన చేసుకొని ముగిస్తున్నాను.